హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము క్లియర్గా ప్లాన్ చేసిన ట్రిప్ అయితే డెజర్ట్ సఫారీ. నెక్స్ట్ అయితే ఫాల్కన్తో ఫోటోగ్రఫీ. మన డ్రైవింగ్ దెబ్బకి మనోడు బైకే షిఫ్ట్ అయిపోయాడు. ప్రజెంట్ డెజర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము 4x4 వీలర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి నిసాన్ పెట్రోల్ వెహికల్ వచ్చింది. ఈ ప్యాకేజ్లో పర్ హెడ్ 3000 పడుతుందండి. పికప్ నుంచి డ్రాపింగ్ వరకు ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఈ ప్లాన్లో డెజర్ట్కి వెళ్ళాక చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. డ్యూన్ బ్యాషింగ్, బెల్లీ డ్యాన్స్, క్వాడ్ బైక్, శాండ్ బోర్డింగ్, క్యామెల్ రైడ్, బార్బిక్యూ డిన్నర్, ఫైర్ షోస్. ప్రజెంట్ మా జర్నీ అయితే దుబాయ్ టు షార్జా డెజర్ట్. అప్రాక్సిమేట్గా 45 కిలోమీటర్స్. మోస్ట్లీ మనం డెజర్ట్కి అయితే రీచ్ అయిపోయామనిపిస్తుంది. షార్జా తర్వాత వస్తుందండి డెజర్ట్. ఇక్కడ ఒక్క డెజర్ట్ క్యాంప్ కాదండి, చాలా డెజర్ట్ క్యాంప్స్ ఉంటాయి. మనకి రైట్ సైడ్ ఉంది కదా, అది కూడా ఒక క్యాంపు. కార్ పార్కింగ్ అంతా ఒక సైడ్ పెట్టారు కదా. సో ఇది మనది ఈ క్యాంప్ కాదు, నెక్స్ట్ క్యాంప్ ఏమో. మాకైతే క్యాబ్ డ్రైవర్ కూడా చాలా ఎంటర్టైన్ చేశాడు. మెయిన్ మా చిన్నోడితో బాగా కమ్యూనికేట్ అయిపోయాడు. ఫైనల్గా మేము చూస్ చేసుకున్న డెజర్ట్ క్యాంప్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా పెద్ద ప్లేస్లో సెట్ చేసుకున్నారు. మోస్ట్లీ అన్ని క్యాంప్స్ అలాగే ఉంటాయేమో. యాక్చువల్గా ఇది డెజర్ట్ సఫారీ స్పాట్ కాదు, ఇక్కడ ఓన్లీ క్వాడ్ బైకింగ్ మాత్రమే చేస్తారు. రిలాక్స్ అవ్వడానికి సిట్టింగ్ లాంజ్ కూడా ఉంది. నైస్ కదా. నెక్స్ట్ అయితే ఫాల్కన్తో ఫోటోగ్రఫీ. అదే అండి గద్ద. ఈ ఫాల్కన్ గాడు హీరో రేంజ్లో తలపై కూర్చున్నాడు, కానీ భలే ఫన్గా ఉంది. ఈ ఫాల్కన్ చాలా ఫన్నీగా ఉందండి. తలపైన కూర్చుందంటే మాత్రం గీరేస్తుంది తలంతా. ఈ ఫాల్కన్ గడు చూడ్డానికి ఇంతున్నాడు కానీ చాలా వెయిట్ ఉన్నాడండి. అసలు ఫోటోషూట్ కోసం 10 దీరా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ సెట్ అంతా క్వాడ్ బైక్ రైడింగ్ కోసం. భలే ఉన్నాయండి వెహికల్స్. లైవ్లో చూడడం అయితే నాకు ఫస్ట్ టైం. అన్ని లైన్గా భలే పార్క్ చేస్తారు. ఇదిగో అక్కడ డెజర్ట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడే క్వాడ్ బైక్ రైడ్ చేసేది. ఈ క్వాడ్ బైక్ రైడ్కి 100 dirhams చార్జ్ చేస్తారు. మనకు నచ్చిన వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు ఇందులో. మేము కూడా ప్లాన్ చేసాం. చిన్న పిల్లలకి చిన్న వెహికల్స్ ఉంటాయి, కొంచెం పెద్దవాళ్ళకి పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి. టైర్స్ చూసారా, ఒక్కొక్కటి ట్రాక్టర్ టైర్లా ఉంది. మన పాప వెహికల్ స్టార్ట్ చేయడం కోసం విశ్వ ప్రయత్నాలన్నీ చేసింది. చివరికి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్వాడ్ బైక్ రైడింగ్ అయితే మాకు ఈవినింగ్ సన్సెట్ టైంకి అలాట్ అయింది. చెప్పాలండి అసలు చాలా చాలా బాగుందండి వెదర్. అసలు ఇది పర్ఫెక్ట్ టైం అనిపించింది మాకు. ఈ రైడ్లో ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాళ్ళు 1/2 hour టైం ఇస్తారండి రైడ్ కోసం. అప్పుడే 1/2 hour అయిపోయిందా అన్నంత ఫీల్ అయిపోతాం. మీరు ఎప్పుడైనా డెజర్ట్కి వచ్చినప్పుడు ఈ క్వాడ్ బైక్ రైడ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. చూసారు కదా, ఈ సన్సెట్లో మా ఆయన లక్కీ పాప ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను క్వాడ్ బైక్ అంటే భయపడ్డాను, కానీ ఈజీనే డ్రైవ్ చేయడం. స్కూటీ వస్తే మేనేజ్ చేయొచ్చండి. ఇనిషియల్గా మాత్రం కొంచెం స్లోగా ట్రై చేయాలి. మన డ్రైవింగ్ దెబ్బకి మనోడు బైకే షిఫ్ట్ అయిపోయాడు ఏకంగా. నాకు వచ్చిన స్కూటీ స్కిల్స్తో ఏదో మేనేజ్ చేస్తున్నా. మనం ఏమన్నా రేసరా? ఈ క్వాడ్ బైకింగ్ రైడ్ 1/2 hour ఉంటుందండి టైం. నెక్స్ట్ అసలైన డెజర్ట్ సఫారీకి వెళ్తున్నాం. ఈ డెజర్ట్ సఫారీలో ఒక అడ్వెంచర్ చేస్తున్నాం అనుకోండి. ఎలా అంటే ఇలా 4x4 ల్యాండ్ క్రూజర్లు ఎడారంతా తిప్పి చూపిస్తారు. చాలా ఫోర్స్గా వెళ్తుంటాయి వెహికల్స్ ఎడార్లో కూడా. ఈ అడ్వెంచర్ని డ్యూన్ బ్యాషింగ్ అంటారు. మజా వచ్చే వాళ్ళకి మజా వస్తుంది, తల తిరిగే వాళ్ళకి వాంతి వచ్చుద్ది. అంత క్రేజీగా ఉంటుంది ఈ డ్యూన్ బ్యాషింగ్. ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఎడారి మధ్యలో 1 hour టైం ఇస్తారు మనకి. ఫోటోషూట్ చేసుకోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు. ఇతను క్యాబ్ డ్రైవర్ ఉస్మాన్ చాలా కూల్గా పేషెన్స్గా ఉంటాడు. ఈ పిల్లలు ఈ డెజర్ట్కి వచ్చేసరికి చాలా హైపర్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ లెవెల్, అస్సలు తగ్గట్లేదు.
ఇక్కడికి వచ్చాక ప్రపంచం మొత్తం మర్చిపోయి పిల్లలతో మేము కూడా చిన్నపిల్లలం అయిపోయామనిపిస్తుంది. ఆబ్వియస్లీ కరెక్టే కదా. వీళ్ళిద్దరు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మా చిన్నోడు మాత్రం ఇసుకలో రాళ్ళు ఎత్తుకుతున్నాడు. బాగుందండి, చాలా బాగుంది. అసలు నన్ను అడిగితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ డెజర్ట్ ఫన్లో మేము ఒక్కటి మిస్ అయ్యాం, శాండ్ బోర్డింగ్ అండి. యాక్చువల్గా డ్యూన్ బ్యాషింగ్కి అక్కడ మేము స్పెండ్ చేసిన టైంకి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా దాదాపు నైట్ అవ్వస్తుంది. ఆ టైంలో శాండ్ బోర్డింగ్కి అలో చేయట్లేదు వాళ్ళు, మేబీ కొంచెం రిస్క్ అనుకుంటా. ఇంకా మనకి ఇచ్చిన 1 hour టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ డెజర్ట్ క్యాంప్కి వెళ్దాం పదండి. అరే చూడ్డానికి ఆర్కిటెక్చర్ మొత్తం చిన్నప్పుడు మనం ఆడుకునే శాండ్ క్యాసల్స్లో ఉన్నాయి కదా. ఓ క్యాంప్ మొత్తం లైట్స్తో డెకరేషన్ చేశారు. ఎంటర్ అవుతే మామూలుగా లేదండి, ఆంబియన్స్ ఆసమ్ అంతే. ఇక్కడ మనకు కొన్ని షోస్ జరుగుతాయి, బార్బిక్యూ డిన్నర్ చేస్తూ మనం ఆ షోస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్యాంప్ ఇన్సైడ్ అడుగు పెట్టాక ఫుల్గా పర్ఫ్యూమ్ స్మెల్స్ అండి. డిన్నర్ టైం అయింది కదా, మోస్ట్లీ అందరూ వాళ్ళకి అలాట్ చేసిన టైంకి వచ్చేసినట్టున్నారు. అక్కడ వైట్ లైట్స్తో మెరిసిపోతుంది కదా, అదే బఫెట్. ఇంకా ఫుడ్ అరేంజ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ స్టోన్ వాటర్ ఫౌంటైన్ ఉంది, చాలా అందంగా ఉంది. అసలు మా అబ్బిగాడికి మాత్రం చాలా నచ్చేసింది. ఇక్కడ షో స్టార్ట్ అవ్వడానికి 1/2 hour టైం పడుతుంది. అంతలో మేము స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో ఈ స్టాల్స్కి వస్తే మనల్ని కూడా ఇలా రెడీ చేస్తారు. పర్ హెడ్ 10 dirhams చార్జ్ చేస్తారండి డ్రెస్ కాస్ట్యూమ్ రెంట్. మా చిన్న దుబాయ్ షేక్ మెయిన్ సబ్ భలే ఉన్నారే ఈ కాస్ట్యూమ్లో, భలే క్యూట్గా ఉంటారండి పిల్లలకి ఏ వేసినా. వీళ్ళిద్దరికి అదొక వింత అయిపోయింది వాళ్ళని వాళ్ళు చూసుకొని. చూడండి అసలైన బఫెట్ దగ్గరకు వచ్చాం. ఇంత వెలుగు వెలిగిపోతుంది కదా, అరేంజ్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయని ఒక లుక్ వేస్తే పర్లేదండి, నీట్గానే చేశారు. స్టేజ్ పైన ఒక సిట్టింగ్ లాంజ్ ఉంది, స్టేజ్ కింద ఒక సిట్టింగ్ లాంజ్ ఉంది. కింద అరేంజ్ చేసిన సిట్టింగ్ లాంజ్ అయితే రెగ్యులర్ అంట, ఇక్కడ పైన అరేంజ్ చేసింది విఐపి అంట. ఇవి రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకే, మా ఈ డెజర్ట్ ప్లాన్లో ఒక గైడ్ ఉన్నాడు, ఇదిగో ఇతనే. So after 2 show here for stage, first 5 shows second still to finish 8 o'clock you was in. మేము తీసుకున్న ప్యాకేజ్లో అయితే డిన్నర్ ఇంక్లూడ్, బట్ ఇక్కడ విఐపికి రెగ్యులర్కి డిఫరెన్స్ ఏంటంటే 250 dirhams ఎక్స్ట్రా అంట. విఐపికి డిఫరెన్స్ ఏంటంటే విఐపి సీట్స్ అయితే వాళ్ళే సర్వ్ చేస్తారు, సాఫ్ట్ డ్రింక్స్, డెజర్ట్స్, స్టార్టర్స్. మెయిన్ కోర్స్ మాత్రం మనం వెళ్ళి తెచ్చుకోవాలి. నాకు తెలిసి రెగ్యులర్ సిట్టింగ్ లాంజే బెటర్. ఫైర్ షో, బెల్లీ డాన్స్ కూడా దగ్గరగా ఉండి చూడొచ్చు. కిత్తా 15. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొన్ని థింగ్స్ సేల్స్ చేయడానికి వస్తారు. హెయిర్ బ్యాండ్స్, చిన్న చిన్న బుర్జ్ ఖలీఫాస్, డెజర్ట్ సెక్షన్స్ అలాంటివి. హే ఫైర్ షో స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే మాత్రం నైట్ డిన్నర్ చేస్తూ డెజర్ట్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ ఫైర్ షో, బెల్లీ డాన్స్ చూస్తూ సీరియస్లీ చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. రాక్ అండ్ రాక్ పర్ఫార్మెన్స్ అంతే, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బెల్లీ డాన్స్ కూడా ఉంది. వామ్మో చాలా భయంగా ఉంది, పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. లెట్స్ క్లాప్స్ అంతే. Everybody please give me a huge round of applause. నెక్స్ట్ బెల్లీ డాన్స్ చేయడానికి స్కై బ్లూ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి వస్తుంది కదా రైట్ సైడ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. చూసి ఎంజాయ్ చేయండి.
అయితే ఫుల్గా ఉంది. మరి ఇంకా ఈ అమ్మాయి కత్తి పెట్టుకుని కూడా డాన్స్ చేసింది. ప్రతి క్యాంప్లో ఇలాగే డిఫరెంట్ షోస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా మా డిన్నర్ విషయానికి వస్తే అంత పెద్ద స్పెషల్స్ ఏం లేవు, కానీ ఉన్న కాడికైనా ఐటమ్స్ పర్లేదు, టేస్టీగానే ఉన్నాయి. నెక్స్ట్ మా ఈ ప్యాకేజ్లో ఒకటి చాలా లేట్ ప్రాసెస్ అయింది, క్యామెల్ రైడ్. పిల్లలు ఇంకా క్యామెల్స్ని చూడగానే క్యామెల్ రైడ్ అని గోల పెట్టారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే క్యామ్లర్ లేడు. మా భరత్ ఆ చిన్నోడు కలిసి క్యామ్లర్ని తీసుకురావడానికి వెళ్ళారు. మొత్తానికి మా బుడ్డోడు అనుకున్నట్టే క్యామ్లర్ని వెంట పెట్టుకొచ్చేసాడు. మా అబ్బిగాడు వాడు చెప్పే మాటలకి ఇక్కడ కూడా ఫ్యాన్స్ అయిపోయారు వాడికి. ఇక్కడ చూడు, స్మైల్ స్మైల్. క్యామెల్ ని నెమ్మదిగా కంట్రోల్ చేస్తూ ఫ్యామిలీని క్యామెల్ ఎక్కిచ్చేసాడు. చాలా పెద్ద క్యామెల్ ఇది. ఈ క్యామెలర్ మాత్రం బాగానే కంట్రోల్ చేస్తున్నాడండి, కానీ అస్సలు గదిరించట్లేదు ఆ క్యామెల్ని. ఇంకా మా చిన్నోడు విషయానికి వస్తే క్యామెల్ ఎక్కేంత వరకు క్యామెల్ అని గొడవ, ఎక్కిన తర్వాత ఏమో వద్దు దిగిపోతాను గొడవ. చాలా బాగుందండి క్యామెల్ రైడ్, నైట్ టైమ్స్ డెజర్ట్లో. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనకి. నెక్స్ట్ మా లక్కీ పాప డబల్ ఛాన్స్ కొట్టింది. వాళ్ళ నానమ్మ తాతయ్యలతో కలిపి తను కూడా వెళ్ళింది. సో మీరు ఎప్పుడైనా దుబాయ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ డెజర్ట్ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పైకి పంపిస్తుంది ఒకసారి నువ్వు కూడా వెళ్ళు.